Today, Tally Prime 7.0 లేటెస్ట్ వర్షన్ రిలీజ్ ఏదైతే మనకు అప్డేషన్ చేశారో రీసెంట్ గా టాలీ కంపెనీ వాళ్ళు, టాలీ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు, ఈ రోజు మనము టాలీ 7.0 లేటెస్ట్ వర్షన్ డెమో అనేది మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఎవరైతే మన యొక్క ఛానల్ ద్వారా గానీ, మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా గానీ, మన లైవ్ క్లాసెస్ జాయిన్ అయి ఉన్నారో, టుడే టాలీ ఎందుకు నేర్చుకోవాలి? ఏ పర్పస్ కోసం నేర్చుకోవాలి? వీటికి సాలరీస్ ఏ రేంజ్‌లో ఉంటాయి? ఫ్రెషర్ సాలరీ గాని, ఎక్స్‌పీరియన్స్ సాలరీ గాని, మనం బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? సో, టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ స్టూడెంట్స్‌కి ఇవ్వడం జరుగుతుంది? డిజిటల్ కంటెంట్ గాని, ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్ గాని, ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టూడెంట్స్‌కి ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఏమేమి కంటెంట్ మనం నేర్పిస్తాం? ఎన్ని మాడ్యూల్స్ కంటెంట్ మనం నేర్పిస్తాం? రియాలిటీలో ఇంటర్వ్యూస్‌ని ఏ విధంగా మనం ఫేస్ చేస్తాం? ఓకే. సో, ఇవన్నీ కూడా టుడే సెషన్స్‌లో నేను మీతో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఆఫ్టర్ డెమో అయిన తర్వాత మీకున్న డౌట్స్‌ని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు మనము నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మీకు నేను ఇస్తాను. ఓకే. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. పీపీటీ కనపడుతుందమ్మా? వన్స్ చెక్ ఇట్. ఎస్ సార్. చాలా మందికి ఇంకా ట్రబుల్స్ ఉన్నారు. అందుకే ముందుగానే పంపించేది లింక్. ఓకే. డన్. ఓకే గైస్. బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే. సో, నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. నా పేరు లోకేష్. ఎంబీఏ టాలీ అండ్ ఆర్ఎస్ఏ, అదే విధంగా బిఎఫ్ఎస్ఐ, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వీటిని టీచ్ చేయడం జరుగుతుంది. టీఓటీ సర్టిఫైడ్ అండ్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. లొకేషన్ ప్లేస్ వచ్చేసి మనకి కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ మనకి 10 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. స్టిల్ నౌ ఇప్పటికి 18,000 ప్లస్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లెక్చరర్స్, ట్రైనర్స్, స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్ లో స్టూడెంట్స్ కి జాబ్స్ కూడా చూపించడం జరిగింది. మన యొక్క సర్టిఫికేషన్స్ లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్ అండ్ ఎస్సీ, వీటి మీద సర్టిఫికేషన్స్ కూడా మనం చేస్తున్నాం. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ ప్రాక్టికల్ కంటెంట్, ప్రొవైడింగ్ క్వాలిటీ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది మన యొక్క మెయిన్ హాబీ, మెయిన్ గోల్. మనకి లైక్ 50K అబౌవ్ స్టూడెంట్స్ ని రియల్ టైమ్ నాలెడ్జ్ తో, సినారియోస్ తో, కేస్ స్టడీస్ తో ట్రైన్ చేయాలి అండ్ జాబ్స్ చూపించాలనేదే మన యొక్క లోకేష్ ఇన్ఫోటెక్ మెయిన్ మోటివ్. ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్, ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే టాలీ సొల్యూషన్స్, టాలీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఒరిజినల్ సాఫ్ట్వేర్, సేల్స్ కూడా మనం చేస్తాం. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ ఫాదర్స్ కానీ టాలీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ లో మీ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మనము 5% డిస్కౌంట్ తో టాలీ సింగిల్ యూజర్, మల్టీ యూజర్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎవరైనా ఉంటే గన మీరు చేసుకోవచ్చు. ఓకే. సేల్స్ ఇస్తాం, సర్వీస్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, కస్టమైజేషన్ కూడా ఉంటుంది. టాలీ లోకేష్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్. ఇది నా యొక్క సర్టిఫికేషన్, టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ అండర్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ వన్ అండ్ ఓన్లీ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ఇన్ ఏపీఆర్ తెలంగాణ. ఇది నా యొక్క సర్టిఫికేషన్. ఓకే. ఐ ఆమ్ ద టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. తర్వాత లోకేష్ ఇన్ఫోటెక్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంపానల్మెంట్, అంటే మార్కెట్ లో ఉన్న స్టూడెంట్స్ కి గ్లోబల్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి సర్టిఫైడ్ అయిన సెంటర్ ఏపీఆర్ తెలంగాణ. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ కి మనము గ్లోబల్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇది మన యొక్క ఎంపానల్మెంట్. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 37,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ తో ఏపీఆర్ తెలంగాణలో
నెంబర్ 1 ఛానెల్‌గా మనది నడుస్తుంది. సో, ఎవరైతే మన ఛానెల్ ఫాలో అవుతున్నారో, కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, టాలీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు, మన దగ్గర డైరెక్ట్‌గా లైవ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటారు మీలాగా. సో, అదే విధంగా ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్‌గా ఇబ్బందిగా ఉంటున్నారో, వాళ్ళు యూట్యూబ్‌లో చూసి ఫ్రీగా కూడా కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో, మన యొక్క మెటీరియల్స్ అమెజాన్‌లో కూడా ఉంటాయి. ఇది మన యొక్క ఫస్ట్ ఛానల్. ఏపీఆర్ తెలంగాణలో తెలుగులో నీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మన ఏపీఆర్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ చాలా సింపుల్ వేలో ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్‌కి మార్కెట్‌లో చాలా గొప్పగా మన ఛానల్ అనేది వెళ్తూ ఉంది. మన యొక్క సెకండ్ ఛానల్ టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది గూడా మన సెకండ్ ఛానల్ ఉంటుంది. వీటిలో గూడా ఎస్ఏపి, టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ మీద టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానెల్‌లో గాని, టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఛానెల్‌లో గాని ఎప్పటికప్పుడు టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి న్యూ రిలీజ్ చేసినా కూడా అప్డేషన్ చేస్తూ ఉంటాం. ఈ ఛానెల్ గూడా మీరు ఫాలో అవ్వచ్చు. మన మెటీరియల్స్ అమెజాన్‌లో ఉంటాయి. త్రూఅవుట్ ఇండియా సేల్ చేస్తూ ఉంటాం. ఈ మెటీరియల్స్ ద్వారా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. యూట్యూబ్‌లో చూసుకొని ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలో ఈజీగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. వాటిని ఎలా ఫేస్ చేయాలి? మల్టిపుల్ చాయిస్‌లుంటాయి. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎన్ నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా మన మెటీరియల్స్‌లో ఉంటాయి. అమెజాన్‌లో ఉంటాయి. మీషోలో గూడా ఉంటాయి. మన దగ్గర నేర్చుకొని జాబ్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ లిస్ట్. రీసెంట్‌గా గాని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు. శ్రీ విద్య ప్యాకేజ్ 6 ఎల్‌పిఏ కువైట్ అండ్ లైక్ బెంగుళూరు మనకి ప్రకాష్ సీనియర్ అసోసియేట్, అబ్దుల్ లైక్ కడప అకౌంటెంట్, మహేశ్వరి అకౌంటెంట్ కడప, బాలనరసింహ హైదరాబాద్ 1.4 ఎల్‌పిఏ. ఓకే. సో, తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్యాకేజ్ 4.2 ఎల్‌పిఏ హైదరాబాద్ సంపత్. తర్వాత అకౌంటెంట్ 2.76 ఎల్‌పిఏ హైదరాబాద్ మాధవి. భార్గవి 1.8 ఎల్‌పిఏ అకౌంట్స్ రిసీవబుల్ అండ్ సాత్విక బిజినెస్ అసోసియేట్ ట్రైనీ చెన్నై ఆల్టిస్ టెక్నాలజీస్ 2.4 ఎల్‌పిఏ. సో, తర్వాత మనకి కె భాను ప్యాకేజ్ 2.5 ఎల్‌పిఏ అనిక కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అండ్ ప్రియా అకౌంటెంట్ 2.4 ఎల్‌పిఏ హైదరాబాద్ అండ్ సాగర్ 1.8 ఎల్‌పిఏ ఫోకస్ ప్రైవేట్ లిమిటెడ్, చరణ్ 1.9 ఎల్‌పిఏ జూనియర్ అకౌంటెంట్ బెంగుళూరు. తర్వాత మనము డిగ్రీ గాని, పీజీ వాళ్ళకు గాని కాలేజీలో ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ కూడా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్‌కి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం. యాస్ యూజువల్‌గా వాళ్ళకి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసి కంపెనీస్ లెవెల్‌లో కూడా మనం స్టూడెంట్స్‌ని జాయిన్ చేపించడం జరుగుతుంది. ఎంఎన్‌సి కంపెనీస్ కావచ్చు, నార్మల్ జనరల్ కంపెనీస్ కావచ్చు. సో, ఆఫ్టర్ 1-1 ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఆఫ్‌లైన్ ట్రైనింగ్‌లో తీసుకుంటూ ఉంటాం కాలేజ్ లెవెల్‌లో. తర్వాత ఎప్పటికప్పుడు టాలీ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో, మెటీరియల్స్ అప్డేషన్ చేస్తూ మనం మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన కోర్స్ డీటెయిల్స్‌కొచ్చినట్లయితే, మనకు 6,000 ప్యాకేజ్‌లో ఇస్తూ ఉంటాం. 10,000 ప్యాకేజ్‌లో ఇస్తూ ఉంటాం. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కోర్స్ టాలీ ప్రైమ్ 7.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే. సో, మనకి టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో మనం నేర్చుకుంటాం. ఎంఎస్ఎంఈ ఫుల్ ఫార్మ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎంఎస్ఎంఈ ఫుల్ ఫార్మ్ ఏంటి మా? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? చెప్పండి. మీడియం మీడియం స్మాల్ హ్మ్. మైక్రో ఎంటర్ప్రైజెస్. చెప్పండి మా ఎంఎస్ఎంఈ. చెప్పండి. సో, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఓకే. ఎస్ఏపీ వచ్చేసి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తాము. అదే మీరు చూసుకున్నట్లయితే టాలీ వచ్చేసి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగిస్తాం. ఓకే. మీరు చెప్పండి. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? సో, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ మనకి ఇండియాలో
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. కాబట్టి మనము టాలీ సాఫ్ట్‌వేర్‌ని బెస్ట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌గా మెయింటైన్ చేయడానికి మన బిజినెస్ అకౌంట్స్‌ని మనం టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తాం. ఓకే. సో, మన కోర్స్ కంటెంట్ ఫస్ట్ కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా ఎవరైనా కానివ్వండి. మన బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్ ఆఫ్ జీఎస్టీ. 35-45 డేస్ కోర్స్ డ్యూరేషన్‌లో మనము సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్పించడం జరుగుతుంది. మన ఇండెక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఈ సబ్జెక్ట్ అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్పించడం జరుగుతుంది. సో, ఏపీ ఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్‌లో ఉన్న మన వాళ్ళు ఎవరైనా ఉన్నీయండి. మనం త్రూ ఆన్‌లైన్ ఇస్తూ ఉంటాం. ఆఫ్‌లైన్ కూడా ఇస్తూ ఉంటాం. ఈ యొక్క సబ్జెక్ట్ ఒరిజినల్ కంటెంట్ అన్నమాట. డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఇండెక్స్. ఈ సబ్జెక్టు మార్కెట్‌లో ఉన్న టాలీ ఆథరైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే ఈ సబ్జెక్ట్ అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. సో, మార్కెట్‌లో ఎవరైతే యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని చెప్పేవాళ్ళు గాని, అసలు ఇన్‌స్టిట్యూషనల్ లేకుండా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు గాని, ఈ ఒరిజినల్ కంటెంట్ మార్కెట్‌లో యంగ్‌స్టర్స్‌కి నేర్పించలేరు. వాళ్ళు ఆల్‌మోస్ట్ ఏపీ ఆర్ తెలంగాణలో మన యొక్క సబ్జెక్ట్‌ని కాపీ పేస్ట్ చేసుకుంటూ చెప్తూ ఉంటారు. అది మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఓకే. సో, ఎందుకంటే తెలుగులో వన్ అండ్ ఓన్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, తెలుగులో సబ్జెక్ట్‌ని చాలా డెప్త్‌గా నేర్పించే ఛానల్ మనది ఒక్కటే. అది చూసే మీరు మన దగ్గర ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యారు. ఓకే. అది మీ అందరికి కూడా ఆల్రెడీ తెలుసు. బట్ ఇక్కడ లెవెల్ వైస్‌గా టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, ఆ కంటెంట్‌తో మీకు డెప్త్ నాలెడ్జ్ అనేది మార్కెట్‌లో నేర్పించడం జరుగుతుంది. ఓకే. తర్వాత మనం కోర్స్‌లోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్, అకౌంటింగ్ సైకిల్. అసలు మీకు జీరో నాలెడ్జ్ ఉంది అకౌంట్స్‌లో. అసలు మీకు అకౌంట్స్ గురించి ఏమీ తెలీదు. బట్ ఈ అకౌంటింగ్‌లో ఇక్కడున్న 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని తెలుసుకుంటే చాలు. చాలా డెడ్ ఈజీ. తర్వాత టాలీలోకి ఎంటర్ అవుతాం. దాంట్లో జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే జనరేట్ చేసుకుంటది. తర్వాత జీఎస్టీని టాలీలోకి ఎలా ఇంక్లూడ్ చేయాలి? టైప్స్ ఆఫ్ డీలర్స్, టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జీఎస్టీఆర్ 1, జీఎస్టీఆర్ 2, జీఎస్టీఆర్ 3బి, జీఎస్పీ ఇవన్నీ కూడా మింగిల్ అవుతాయి. ఎలా అనేది మనం కాన్సెప్ట్ అనేది చాలా డెప్త్‌గా నేర్పించడం జరుగుతుంది మార్కెట్‌లో. ఓకే. తర్వాత మీకు టుడే ఆర్ టుమారో రిజిస్ట్రేషన్ చేస్తా. మీకు డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఒక మెయిల్ వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ పోర్టల్. ఇది మీకు సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో, ఈ పోర్టల్‌లో మీరు గమనిస్తే టాలీ కంపెనీ వాళ్ళు మీకు డిజిటల్ కంటెంట్, ఆన్‌లైన్ అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, లెర్నింగ్ మోడ్యూల్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా జాబ్ పోర్టల్. ఇవన్నీ మీకు టాలీ కంపెనీ వాళ్ళు లైఫ్ టైమ్ ప్రొవైడ్ చేస్తారు. నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా ఎక్స్‌ట్రా కంటెంట్ ఉంటుంది. టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేసినా ఈ యొక్క పోర్టల్‌లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. దీనిలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ అసెస్మెంట్స్ కూడా రాయొచ్చు. అన్నీ మల్టిపుల్ చాయిస్‌లో ఉంటాయి. గ్లోబల్ సర్టిఫికేషన్ మనకిలా ఉంటుంది. మీరు ఎక్కడ సెర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ టాలీ కంపెనీ సర్వర్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. జస్ట్ మీరు సర్టిఫికేషన్ నంబర్ ఇస్తే చాలు. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లోకేష్ ఇన్ఫోటెక్ నా యొక్క సర్టిఫికేషన్. ఓకే. ఇలా ఉంటుంది. ఐఎస్ఓ సర్టిఫికేషన్. అది టాలీ కంపెనీ సర్టిఫికేషన్. మీకు టాలీ కంపెనీ వాళ్ళు ప్లే స్టోర్‌లో టాలీ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్‌లో కూడా క్లాసెస్ వినొచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే మార్కెట్‌లో యాక్చువల్ ప్రాబ్లమ్ స్కిల్ గ్యాప్ చాలా మందికుంది. ఉందా లేదా అండి? అందరికి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ వచ్చా? చాలా మంది చెప్పండి. మార్కెట్‌లో ఉన్న యంగ్‌స్టర్స్ మీరే కావచ్చు. బయటోళ్ళు కాదు మీరే కావచ్చు. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ మార్కెట్‌లో ఉందా? ఎంతమందికి ఉంది? మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ మాత్రమే వచ్చు సార్. నాకు టాలీ రాదు, ఎస్ఏపీ రాదు. అంటే అది మల్టీ టాస్కింగ్ నాలెడ్జా?
మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అంటే ఏంటి? అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండటం. టాలీ మీద, ఎస్ఏపి మీద, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద, డిజిటల్ మార్కెటింగ్ మీద ఇలా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మార్కెట్‌లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి మాత్రమే నేర్చుకొని జాబ్స్ కావాలంటే మాత్రం తప్పు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారంగా ఇక్కడున్న టెక్నాలజీ ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే చాలా మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. త్రూ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా గానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, మనలాంటి ఛానల్స్ ద్వారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇంటర్వ్యూస్‌లో ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అవసరం. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి, మనం జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అది మీరు మంచిగా నేర్చుకోవాలి. ఎలాంటి స్కిల్ గ్యాప్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంటర్వ్యూస్‌ని ఈజీగా క్రాక్ చేయాలి. మనకి టాలీ నేర్చుకుంటే ఎక్కడెక్కడ జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి? బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఐటీఈఎస్ అండ్ బీపీఓ, సేల్స్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఆల్ ప్లేసెస్‌లో మనకి జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. కెరీర్ పాత్ ఎలా ఉంది? మీరు గమనిస్తే చాలామంది మీరు గమనించారంటే చాలా మందికి అకౌంటెంట్‌గా జాబ్ వెళ్ళినప్పుడు కెరీర్ పాత్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలీదు. ఎలాంటి పొజిషన్స్ ఉంటాయో కూడా తెలీదు. అది మనం చెప్తాం. జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. మీరు గమనిస్తే మార్కెట్‌లో టాలీ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ విప్రో, టీసీఎస్, రిలయన్స్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని ఇలాంటి కంపెనీస్‌లో మీరు గమనిస్తే అక్కడ జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్‌లు ఉండరండి. అంతకు మించి పైన అధికారులు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మారతాయి. వాళ్ళ సాలరీస్ కూడా వేరే లెవెల్‌లో ఉంటాయి. అందరికి సేమ్ సాలరీస్ ఉంటాయా? ఉండవా? అందరికి ఒకే సాలరీ ఉంటాయండి? లేకుంటే మారుతూ ఉంటాయా? చెప్పండి. వాళ్ళ యొక్క క్యాడర్‌ని బట్టి, వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి సాలరీ రేంజెస్ మారుతూ ఉంటాయి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. వర్క్ ప్రెషర్ కూడా అలాగే ఉంది. ఇలా 6 లెవెల్స్ ఆఫ్ కెరీర్ లాడర్ ఉంది. మీరు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. తర్వాత ప్రతి ఒక్కరికి ఉండవలసిన స్కిల్స్ సెట్ స్టడీస్. ఏదో ఒక యూనివర్సిటీలో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు. వాటితో పాటు ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒక ఈఆర్‌పీ టూల్ కోర్స్ మీరు నేర్చుకోవాలి. వాటితో పాటు టెక్నికల్ స్కిల్స్, టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ వీటి మీద కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అంటే మనకి ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగి ఉండాలి. రైటింగ్, రీడింగ్ బాగుండాలి. బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఏదో ఒక ఈఆర్‌పీ టూల్ మెయింటైన్ చేయాలి. సోషల్ మీడియా నాలెడ్జ్ ఉండాలి. ఇలా ఉన్నిందంటే మీకు 15,000 ఇవ్వాల్సిన సాలరీస్ 25,000 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. డ్రెస్ సెన్స్ అనేది కూడా మెయింటెనెన్స్ చాలా బాగుండాలి. అలా ఉన్నప్పుడే మీకు మార్కెట్‌లో కొంచెం మీకంటూ ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఫౌండర్ భారత్ గోయింకా, ఆయన ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా, భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. వీళ్ళిద్దరి హయాంలో టాలీ ఈఆర్‌పీ ప్రైమ్ ఉంది. కొడుకు వచ్చిన తర్వాత టాలీ ప్రైమ్‌గా మారింది. ప్రజెంట్ డైరెక్టర్, టాలీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తేజస్ గోయింకా. ఓకే. మీరు చెప్పండమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? అమర్, కన్మణి, అనూష, వెంకట్, అలెగ్జాండర్ చెప్పండమ్మా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? తెలిసిన వాళ్ళు చెప్పండి. నో ప్రాబ్లం. Transactions allowed in a linear line యాడ్స్. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్. ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియాది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st. ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి April 1st. తర్వాత March 31st. March మార్చ్ 31 ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. డన్. అంటే మనం కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్, డైలీ, మంత్లీ, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ని లీనియర్ లైన్ యాడ్స్ ఒక సీక్వెన్స్ లో మంత్లీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే బిజినెస్ ప్రాఫిట్ లో ఉంటుందా లాస్ లో ఉందని తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టాలీ. 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ అండి.
అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? న్యూ ఇయర్ 1/4/26 టు 31/3/2027 అది న్యూ ఇయర్ కిందకి వస్తుంది. అంటే ఒక సంవత్సరం కాలం పాటు నీ బిజినెస్ అకౌంట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది ప్రాపర్గా. ఓకే, సో దీన్నే మనం టాలీ అని చెప్తాం. ఓకే ఓకే టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు అంటే మీరు గమనిస్తే సర్వీస్ ఓరియంటెడ్. ఓకే, టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో మనము సర్వీస్ ఓరియంటెడ్ మెథడ్, ట్రేడింగ్ మెథడ్, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ ఇలా 3 టైప్స్ ట్రాన్సాక్షన్స్ టాలీలో మనం సింపుల్గా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్. ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? మొబైల్ షాప్స్, ఫర్నిచర్ షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, మెడికల్ స్టోర్స్, క్లాస్ రూమ్స్. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? సో కంపెనీస్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీస్లో తయారు అంటే అదే మొబైల్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, కార్లు తయారు చేసే కంపెనీస్ కావచ్చు, షర్ట్లు తయారు చేసే కంపెనీస్ కావచ్చు, బైక్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, ల్యాప్టాప్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, బిస్కెట్స్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో ఇప్పుడు 3 ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ట్రేడింగ్ ఉండదు, ట్రేడింగ్ లేకుండా సర్వీస్ ఉండదు. 3 కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. 3 కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. అంతే కదండి, ఒక మొబైల్ కానీ తయారు చేస్తే కానీ ఒక కస్టమర్కి రీచ్ అవ్వదు. అది చెడిపోతే సర్వీస్ సెంటర్కి పోతాడు. స్కూల్స్, కాలేజెస్లో లిమిటేషన్, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, 1 అవర్ 2 అవర్లో వెళ్తారు, మీకు నచ్చిన ఫుడ్ తింటారు, బయటకు వచ్చేస్తారు. సినిమాకి పోతారు, 2 అవర్స్ 3 అవర్స్ కూర్చుంటారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఓకే, సో కాలేజీకి వెళ్తారు, 1 ఇయర్ 2 ఇయర్లో వెళ్తారు, మళ్ళీ తర్వాత బయటకు వచ్చేస్తారు. అలా లిమిటెడ్ సర్టెన్ టైం అనేది ఉంటుంది సర్వీస్లో. ఓకే, సో దట్ ఈస్ కాల్ సర్వీస్. ట్రేడింగ్ అంటే ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. మీరు మొబైల్స్ హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి ఒక్కొక్క మొబైల్ మీరు 10,000తో పర్చేజ్ చేస్తారు. మీ లోకల్ డిస్టిక్లో మీరు 20,000కి సేల్ చేసుకుంటారు. ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఆ మొబైల్స్ కానీ, ఓకే, సో తర్వాత ఫర్నిచర్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఎక్కడ ఎక్కడ తయారవుతాయి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో తయారవుతాయి. అవి ఎక్కడ ఉంటాయి? బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ తెచ్చుకుంటారు, మీరు లోకల్గా సేల్ చేసుకుంటారు. ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటారు. సో తర్వాత సర్వీస్ ఇండస్ట్రీస్లో ఎలా పిలుస్తారు? ట్రేడింగ్ ఇండస్ట్రీస్లో ఎలా పిలుస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎలా పిలుస్తారు? ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్, అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్. అదే మ్యానుఫ్యాక్చరింగ్ లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైన్. ఈ విధంగా పిలిచడం జరుగుతుంది. మనకి ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంట. సో ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఎనీవన్? ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి ఫస్ట్? ఎనీవన్ మా చెప్పండి. క్యాపిటల్ ఏముండాలి? Capital, sir. క్యాపిటల్ క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? Yes, ఓన్లీ sir. క్యాపిటల్ ఉంటే సరిపోతుందా అండి? ప్లేస్ లేదు కదా, క్యాపిటల్ తో పాటు ఏముండాలి? బిజినెస్ రిసోర్స్. బిజినెస్ రిసోర్స్ ఏముండాలి? బిజినెస్ రిసోర్స్ ఏముండాలి? Raw స్టాక్ material. ఇప్పుడు మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీ బిజినెస్ రిసోర్స్ ఏం కావాలి? ఓన్లీ మీ దగ్గర 10 లక్షల డబ్బులు ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి బిజినెస్ కి? మిషనరీ Office building, బిల్డింగ్ ఏం కావాలి? computers, వెరీ గుడ్. ఇంకా మ్యాన్ పవర్ ఇంకా ఏం కావాలి? సో మిషనరీ సో మ్యాన్, మెటీరియల్, మెషినరీ ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ కూడా మనకి అవసరం అనేది అవుతుంది. ఓకే, సో వాటికి అంటూ ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ కావాలి. దీన్ని మనం ఈఆర్పి అంటాం. ఓకే, వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది కంపెనీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ అంటే మీరు నేర్చుకునే కంటెంట్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1లో ఉండే కంటెంట్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్,
maintaining accounting transactions, banking, financial statements and MIS reports. Okay. So data security, company data management, GST and case studies. ఇది లెవెల్ 1 లో ఉండే కంటెంట్. టాలీ ఎక్స్పర్ట్స్ చేత తయారు చేసిన కంటెంట్. లెవెల్ 2 లో ఉండే కంటెంట్ స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్స్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, జిఎస్టీస్, బిజినెస్ కేస్ స్టడీస్. ఓకే, ఇవి మనకి లెవెల్ 2 లో ఉండే కంటెంట్. లెవెల్ 3 కంటెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, tax deducted at source, management of business data, moving to the financial year, next financial year, business case studies 3. Level 4 అనుకోండి, multi currency, interest calculation, manufacturing, TCS payroll. Level 5 అనుకోండి, introduction to GST, regular dealer under GST regime, record B2B, B2C, export import, URD transactions, handling multiple GST registrations, e-invoicing and e-way bill, e-filing, GST returns, GSTR 1, GST 3 bill. Technical files, password settings, backup, restore, total invoice settings, splitting company, year-end activities. Tally 3.0 features, Tally 4.0 features, 5.0 features. ఇవన్నీ కూడా ఫర్దర్ మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. 6.0 ఫీచర్స్, 7.0 ఫీచర్స్. అంటే ఏదైనా ఒక వర్షన్ చేంజ్ అయిందంటే అన్నీ మారవమ్మా, 1 or 2, 3 ఫీచర్స్ మారుస్తారు అంతే. ప్యాటర్న్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్ కంటెంట్ మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది, ఇండియా. మనకి నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అని. మనకి 1986 లో టాలీ సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు దాని యొక్క నేమ్ పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత 1999 లో రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా మార్చారు. మనకి టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీ సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టంలో ఉండవలసిన కెపాసిటీ కాన్ఫిగరేషన్ ఏముండాలి? విండోస్ 7 ఆర్ అబోవ్, సిస్టమ్ టైప్ 64 బిట్, మెమరీ 4 GB, హార్డ్ డిస్క్ 67.6 MB ఉండాలి. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎంతైనా ఉండొచ్చు. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ వర్షన్స్ మనకి 1986 లో గ్లోబల్ లీడర్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ 90% బిజినెసెస్ ఉపయోగించేవాళ్ళు. ఐ థింక్ 100 కంట్రీస్లలో టాలీని ఉపయోగిస్తాం. మనకి 1/4/2005 లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. అప్పుడు ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ ఉండేది. తర్వాత 2006 లో ఈఆర్పి మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. ఓకే, అంటే వర్షన్ మారే కొద్దీ మనకి 3 or 4 ఫీచర్స్ మారుస్తూ వస్తారు అంతే. 2012 లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్. తర్వాత మెయిన్ చేంజెస్ 1/7/2017 లో ఓకే మనకి జిఎస్టీ వచ్చింది. వ్యాట్ ని రిమూవ్ చేసేసి పూర్తిగా పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, సేల్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వచ్చేస్తుంది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇలా మార్చడం జరిగింది. 2018 లో గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే విధంగా కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. 2020 లో మనకి టోటల్ గా టాలీ ఈఆర్పి తీసేసి టాలీ ప్రైమ్ తీసుకొచ్చారు. ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ లో దీన్ని ఉపయోగించారు. మెనీ యూనివర్సిటీస్, సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ ఆడిట్ ఫర్మ్స్ లో దీన్ని ఉపయోగిస్తాం. కామర్స్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ జనరేషన్ లో ఐకాన్ ఇలా ఉండింది. సెకండ్ జనరేషన్ ఐకాన్ ఇలా వచ్చింది. థర్డ్ జనరేషన్ ఐకాన్ ఇలా వచ్చింది.
మనకి లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ రిలీజ్ 7.0 www.tallysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేస్తాం. మనకి ఒరిజినల్ సాఫ్ట్వేర్ లైఫ్ టైం కావాలంటే 22,500 ప్లస్ 18% ట్యాక్స్, అంటే 26,500కి మనము ట్యాక్స్ అనేది తీసుకుంటాం, లైక్ సిల్వర్ అనేది తీసుకుంటాం. ఓకే, సో తర్వాత మనకి రెంటాలు కావాలంటే 750 ప్లస్ 18% ట్యాక్స్, 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ తీసుకోవచ్చు. అదే మనం గోల్డ్ లైసెన్స్ తీసుకుంటే 67,500 ప్లస్ 18% ట్యాక్స్, మల్టిపుల్ సిస్టమ్స్లో దీన్ని ఉపయోగిస్తాం. సో 2250 ప్లస్ 18% జిఎస్టీ, ఇది గోల్డ్ రెంటల్. మనకి డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్, గేట్వే యాప్ టాలీ, పర్చేజ్ ఓచర్, సేల్స్ ఓచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ బిల్ ఆఫ్ సప్లై, మన యొక్క శాలరీ రేంజెస్. ఫ్రెషర్ శాలరీ అయితే 12,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క సోషల్ మీడియా నాలెడ్జ్, మీ యొక్క సిస్టమ్ ఆపరేటింగ్ చేసే విధానం, ఇవన్నీ బాగుంటే మీకు స్టార్టింగ్ 25,000తో శాలరీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది 100%. సో 15,000 నుంచే కాదు 25 ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఒక 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఉంటే నీకు 26,000 నుంచి 80,000 కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మీ యొక్క రిసీవింగ్, గివింగ్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్, ఇవన్నీ పెంచుకుంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మంచి హైక్స్ కూడా ఉంటాయి. మనకి రిపోర్ట్స్ ఏమేమి జనరేట్ అవుతాయి, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మనము మాన్యువల్గా చేయాలంటే చాలా టఫ్ అనుకోండి, అలాంటిది టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మీ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే చాలా డెడ్ ఈజీ. ఓకే, చాలా డెడ్ ఈజీ, ఈజీగా మనం చేయొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇవన్నీ జనరేట్ అయిపోతాయి. మార్కెట్లో టాలీనే కాదండి, టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా మనకి మార్కెట్లో 93% టాలీని ఉపయోగిస్తారు. ఈ టాటా ఈఎక్స్ వీళ్ళకి వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసుకుంటారు, వాళ్ళు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని తీసుకురారు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, హోటల్ అండ్ రెస్టారెంట్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్స్, ఈ ఆల్ ప్లేసెస్లో టాలీని ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మార్కెట్లో చూసుకుంటే టాలీని ఎలాంటి ప్లేసెస్లో ఉపయోగిస్తాము అంటే ఇలాంటివి. ట్రేడింగ్ కంపెనీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంటాయి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయి, ఆడిటర్స్ కంటిన్యూగా యూజ్ చేయాల్సిందే, మెడికల్ స్టోర్స్లో ఉంటాయి, హోటల్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. తర్వాత క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్లలో ఎక్కడెక్కడ టాలీని ఉపయోగిస్తాం. మనం టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ డెమో అనేది చూస్తాం. ఇంకా తర్వాత మీరు చూస్తే ప్రతి ఆర్గనైజేషన్స్లో వీళ్ళందరూ ఉండాల్సిందే. అసలు వీళ్ళు లేకుండా, ఈ కేటగిరీ పర్సన్స్ కంపెనీలో లేకుండా బిగ్ ఆర్గనైజేషన్స్, రిలయన్స్, టీసీఎస్, విప్రో, క్యాప్జెమినీ, ఇవేవి కూడా వర్క్ అవ్వవు. వీళ్ళందరూ మ్యాండేటరీగా కంపెనీలో ఉండాల్సిందే. వాళ్ళకి ఎంత శాలరీస్ ఇచ్చినా పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఎవరి రోల్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, అంత టఫ్ అనమాట. ఆడిటర్స్, పేరోల్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, పర్చేజ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళందరూ ఇంపార్టెంట్. ఇది మనకి టాలీకి సంబంధించి. ఇంకా జిఎస్టీలోకి వస్తే, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసింది ఫ్రాన్స్,
1954లో, తర్వాత 166 కంట్రీస్ ఉపయోగించారు. మన ఇండియాలోకి 1/7/2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి వచ్చింది. మనం జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీని గురించి మనం మాట్లాడతాం. సో ప్రీవియస్ ట్యాక్స్ మనకి ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి? మాక్సిమం 15 ట్యాక్సెస్ వరకు ఉన్నాయి. సో తర్వాత మనకి ప్రజెంట్ ఏ ట్యాక్సెస్ ఉన్నాయి? కాంపోనెంట్స్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి, ఐజిఎస్టి. తర్వాత టైప్స్ ఆఫ్ డీలర్స్, రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. మనకు ఓల్డ్ రేట్స్ స్లాబ్స్ ఇలా ఉన్నాయి. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28. తర్వాత రీసెంట్ గా మనకి సెప్టెంబర్ 22 నుంచి మార్చారు. 5%, 18%, 40%, 0% చేంజెస్ చేశారు. మనకి జిఎస్టి పోర్టల్ ఎలా ఉంటుంది? ఈవే బిల్ పోర్టల్ ఎలా ఉంటుంది? ఈ ఇన్వాయిస్ పోర్టల్ ఎలా ఉంటుంది? ఇది గెట్ సర్టిఫైడ్, గెట్ రికగ్నైజ్డ్, గెట్ ఎంప్లాయిడ్. ఓకే, ఇది మా టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ డెమో. ఓకే, సో ఈరోజు సెషన్స్ లో మనం టాలీ శాలరీస్ ఎలా ఉంటాయి అకౌంటెంట్ గా, సో తర్వాత మనకి ఎలాంటి టైప్ ఆఫ్ కోర్స్ కంటెంట్ మనం నేర్చుకుంటాము. ఓకే, సో తర్వాత మనము ఏమేం ప్రొవైడ్ చేస్తాము, జాబ్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ ఏముంటుంది. ఓకే, సో తర్వాత దాంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, జిఎస్టి ఎలా ఇంక్లూడ్ అవుతుంది, మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి తెలుసుకుంటాం అనేది కూడా టుడే డెమో సెషన్ లో మీతో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్, ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. సో టాలీ సాఫ్ట్వేర్ వితౌట్ ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చా సార్? ఇన్స్టలేషన్, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంటర్నెట్ తో నో ప్రాబ్లం. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసేంత వరకు ఇంటర్నెట్ అవసరం, తర్వాత అవసరం లేదు. వితౌట్ ఇంటర్నెట్ తో మనం యూజ్ చేస్తాం, అసలు సంబంధమే ఉండదు. ఓకే, ఏదైనా ఇన్వాయిసెస్ సెండ్ చేయాలి అట్లా అనుకుంటే ఇంటర్నెట్ పెట్టుకోవాలి. ఓకే, కొన్ని కస్టమైజేషన్ చేసుకునేవి ఉంటాయి. ఓకే, కొన్ని కస్టమైజేషన్ చేసుకున్నప్పుడు మనం ఇంటర్నెట్ అనేది అవసరం, లేదంటే నో నీడ్. ఓకేనా, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? అలెగ్జాండర్, లైక్ ఇంకా అమ్మా ఎనీవన్? ఇది మెటీరియల్స్ అవన్నీ మీకు వస్తాయండి, ఈరోజు యాక్సెస్ ఇస్తాను. టాలీ బ్యాచ్, టాలీ ప్రైమ్ బ్యాచ్ 84 అనే ఒక ఫోల్డర్ మీ మెయిల్కి వస్తుంది. ఆ ఫోల్డర్ లోనే కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు వీడియోస్, మెటీరియల్స్ అన్ని పంపిస్తేస్తాను. ఏ రోజు ఆ రోజు క్లాసెస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు